తూర్పుగోదావరి జిల్లాలోనే కుండలీశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. మీరు విన్నది నిజమే. కార్తీక మాసం అంటే గుర్తుకొచ్చేది శివారాధన. అదేంటో కానీ కార్తీక మాసం అంటే చాలు మాలో ఉన్న భక్తుడు బయటకు వచ్చేస్తాడు. ఇక ఆలస్యం చేయకుండా పెట్రోల్ కొట్టించేసుకుని యానం వైపు బయలుదేరిపోయాం. యానం బ్రిడ్జ్ ఎక్కగానే చుట్టూ గోదావరి, మధ్యలో బ్రిడ్జ్ దాటగానే పంచముఖాలతో బాస్ అయితే ఎంట్రీ ఇచ్చారు. అలా మురమల్ల వరకు వచ్చేసాం. మురమల్ల బ్రిడ్జ్ దాటగానే లెఫ్ట్ సైడ్లోకి ఒక దారి ఉంటుంది. ఇదే కుండలేశ్వరం వెళ్లే దారి. దీన్నే చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. చుట్టూ చెట్లు, మధ్యలో దారి, పక్కనే గోదావరి. అలా ముందుకు వెళ్తుంటే ప్రకృతి మమ్మల్ని రండిరా రండి అని పిలిచింది. ప్రకృతిలోకి దూరి కలువలు కోసి కుండలేశ్వరం బయలుదేరాం. ఇక్కడికి రాగానే గోదావరిలో దూకి స్నానం చేస్తున్నాం. పారే నీరు వల్ల ఏంటో నీరు చాలా స్వచ్ఛంగా ఉంది. ఇక్కడ గట్టు దగ్గరే శివలింగం, నందీశ్వరులు ఉన్నారు. పాలాభిషేకం చేసి తెచ్చిన కలువలు సమర్పించి దండం పెట్టుకుని గుడికి బయలుదేరాం. కాసేపు లైన్లో నుంచున్న తర్వాత దర్శనం చేసుకుని బయటకైతే వచ్చేసాం. అన్నదానం తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇది ఇవాల్టి వీడియో. మరి